తిరుపతి లడ్డు అనేది చాలా పవిత్రమైనది. ఎందుకంటే వేల సంవత్సరాల నుంచి కలియుగ వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదం పంచడం జరుగుతుంది. అలాంటి లడ్డుని కల్తీ నెయ్యితో చేసి హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా దేశం మొత్తం మీద దెబ్బతినే విధంగా జగన్మోహన్ రెడ్డి ధనార్జన కోసం చేశాడు. కేవలం నాసిరకమైన నెయ్యిని రివర్స్ హిందువుల మనోభావాలను దెబ్బతీశాడని చెప్పేసి తెలియజేస్తూ ఇలాంటివి ఎప్పుడే గాని ఇంకా నిన్నటికి మొన్న ఇక్కడ అనంతపురం జిల్లాలో కనేకల్లో రథం పెట్టించడం జరిగింది. మొన్న వరదల్లో చంద్రబాబు నాయుడు గారు అంత కష్టపడతా ఉంటే దాన్ని బోట్లు తీసుకొని ప్రకాశం బ్యారేజ్ ని ధ్వంసం చేయడాన్ని చేసి లక్షల మంది ప్రాణాలను తీసే విధంగా ప్లాన్ చేశారు. ఇలాంటివి చేసి గత ప్రభుత్వంలో వ్యవస్థలను సర్వనాశనం చేసుకుంటున్నారు. కేవలం మా తెలుగుదేశం ప్రభుత్వంకి పేరు వస్తుందని చెప్పేసి 100 రోజుల్లోనే మంచి పేరు వచ్చిందని చెప్పేసి ఇలాంటి అనేకమైన చెడ్డ కార్యక్రమాలు చేసి ఆ, సమాజాన్ని నిర్వీర్యం చేస్తున్నారని చెప్పేసి ఇది వైఎస్ఆర్ నాయకులు మానుకోవాలని చెప్పేసి ఒక్కసారి ఇలాంటివి చేస్తే నిన్న మా ముఖ్యమంత్రి వాళ్ళు చాలా గట్టిగా ఇచ్చారు. ఎముకలు ఇరగొడతామని చెప్పి మేము కానీ అదే చెప్తున్నాం. ఇక్కడ ఏమన్నా ఇలాంటి కార్యక్రమాలు చేస్తే మేము కానీ ఎముకలు ఇరగొడతామని చెప్పేసి తెలియజేస్తూ 16,450 పోస్టులు వచ్చేలాగా ఈరోజు డిఎస్సి మెగా డిఎస్సికి సంతకాలు పెట్టి తొలి సంతకంతో ఈరోజు ఈ యొక్క రాష్ట్ర అభివృద్ధి సంక్షేమానికి చంద్రబాబు నాయుడు గారు అయితే తప్ప ఇంకోరు కాదనే విషయాన్ని మొట్టమొదటి సంతకంతో నిరూపించడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు గత ప్రభుత్వంలో ఇసుకని ఎడాపెడా దోచుకొని ఇతర రాష్ట్రాలకి ఎట్టబడితే అట్లా అమ్ముకొనేసి సామాన్యులకి ఇసుక దొరకని పరిస్థితి చేసి ఈ రోజు ఇసుక వల్ల లేకపోవడం వల్ల అనేక మంది భవన కార్మిక నిర్మాణాలందరూ కూడా ఇతర ప్రాంతాలకు వలసపోయినటువంటి పరిస్థితుల్లో తిరిగి గత ప్రభుత్వం అంటే గత తెలుగుదేశం హయాంలో ఉన్నటువంటి ఉచిత ఇసుక విధానాన్ని తిరిగి మళ్ళీ కొనసాగించేలాగా ఈ రోజు జీవో తీసుకొచ్చి మళ్ళీ అందరికీ అందుబాటు తీసుకొచ్చారు. కాబట్టి ఈ సందర్భం పురస్కరించుకొని ప్రజలందరూ కూడా 100 రోజుల్లో మేము ఈ కార్యక్రమం చేశామని చెప్పడం కోసం